అందుకు అదనపు ఖర్చులు ఎటు ఉంటాయి మీకు తెలిసే ఉంటుంది. మొత్తంగా 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గం అది. కోతవేటు దూరానికి కూడా బండి తీసే అలవాటున్న వ్యక్తి కూడా తిరువణ్ణామలైలో 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ కాళ్లతోనే నడుస్తాడు. ఆ మేరకు అది చాలా మంచి విషయమే. కార్తీక మాసంలో అయితే నూకలు చల్లితే నేలరాలనంత జనం అక్కడ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఏడాది పాటు ఉండే తీరు ఒక తరహా అయితే కార్తీక మాస చలిలో తెల్లవారుజామున మంచు శీతలం అనే జంకు లేకుండా నడుస్తారు చాలామంది భక్తులు. ఇహ అది వర్ణనాతీతం. బహుశా మీలో చాలామంది వెళ్లే ఉంటారు. గిరి ప్రదక్షిణ, అరుణాచలేశ్వర దర్శనం, రమణ మహర్షి ఆశ్రమం అన్నీ చూసే ఉంటారు. మీరు గాని గమనించుంటే ఐరోపా దేశాల నుంచి, మలేషియా, చైనా వంటి తూర్పు దేశాల నుంచి వచ్చిన యాత్రికులు కూడా కనిపిస్తారు అక్కడ. భారతీయులు పాటించే పద్ధతులన్నీ వాళ్లు పాటిస్తూ గిరి ప్రదక్షిణ చేస్తారు. వీళ్లంతా సమీప విమానాశ్రయ కేంద్రం చెన్నైలో దిగి అక్కడి నుంచి వివిధ వాహనాల సౌకర్యాలను ఎంచుకుని తిరువణ్ణామలై వస్తూ ఉంటారు. మొదటి అంతస్తులో ఉండేవాళ్లు కూడా లిఫ్ట్ వాడతారు. పక్క సందుల్లో ఉన్న దుకాణానికి కూడా బండి తీస్తారు. కానీ ఈ తిరువణ్ణామలైకి వచ్చిన వాళ్లు మాత్రం పాదరక్షకులు కూడా లేకుండా అరుణాచలం కొండ చుట్టూ 14 కిలోమీటర్లు నడుస్తారు కదా.